దృఢం తెలుగు డబ్బుడు మలయాళం మూవీ రివ్యూ షేర్ నిగమ్ యాక్ట్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ నైట్ నుంచి స్ట్రీమింగ్కి అవైలబుల్గా వచ్చింది. జియో హాట్స్టార్లో థ్రిల్లర్స్ చూసి చాలా రోజులు అయ్యింది కదా అని ఇక మార్నింగే స్టార్ట్ చేశా. అబ్బే పెద్దేం లేదు. అవుట్ డేటెడ్ స్టోరీతో 2 గంటలు లాగనట్లాగా అయింది. ఎన్నో పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్లో చూసిన ఒక రొటీన్ టెంప్లేట్ని వేసి కొట్టేశారు. నథింగ్ ఐ థింక్ ఇలాంటి ఐడియాస్ అప్పుడెప్పుడో సంజయ్ బాబీ, రోషన్ అండ్రవ్వ, జీ జోసెఫ్ లాంటి వాళ్లు ఆల్రెడీ మలయాళం ఇండస్ట్రీలో పీల్చి పిప్పి చేసేశారు. కొత్తగా ఎస్ఐ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఫస్ట్ ఎస్ఐగా ఒక ఊర్లో ఛార్జి తీసుకుంటాడు మన హీరో విజయ్. సీఏ లేకపోవడంతో ఆ స్టేషన్కి హెడ్ తానే అవుతాడు. అప్పటిదాకా పెద్దగా కేసులు లేని ఆ ఊర్లో మన హీరో ఛార్జి తీసుకోగానే అక్కడికి వెళ్లగానే అనుకోకుండా కొన్ని జరగడం స్టార్ట్ అవుతాయి. ముందు ఒక మర్డర్, ఆ తర్వాత రాబరీ, ఆ నెక్స్ట్ ఇంకొన్ని. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు, ఏంటి, ఎలా అనేది ఉంటది. స్టార్టింగ్ చాలా వరకు రన్ టైం ఎలా స్వాహా చేయాలి అనే దానిమీద ఒక పెద్ద క్లాసే తీసుకుంటారు. చాలా టైం వృధాగా పోతది. ఇవాళ రేపు ఓపెనింగ్ షాట్లోనూ సరే, ఓపెనింగ్ 10 మినిట్స్లోనే హుక్ చేసే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటూ చాలానే రాస్తున్న ఈ టైంలో కొత్తగా దిగిన ఊరిలోకి వచ్చిన ఎస్ఐ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్తో ట్రావెల్ అయ్యే దినచర్యలు సంబంధం లేని 2-3 కేసులతో లాగుతారు. బికాజ్ కేసులో మ్యాటర్ ఏం లేదనుకుని చేసే రన్ టైం ఎక్స్టెన్షన్ లాగా అయింది. ఇక ఫస్ట్ బాడీ ఎప్పుడైతే బయట పడిద్దో అక్కడ నుంచి రాబరీ అండ్ ఆ నెక్స్ట్ ఇంకో సెకండ్ బాడీ, ఇంకా ఎస్టేట్లో లైవ్లో దొరికే ఇంకో బాడీ, వాళ్ల డీటెయిల్స్ ఇక్కడ వరకు అలా వెళ్ళిపోద్ది. బకాజ్ ఎవరో తెలీదు కాబట్టి. కానీ తెలిసాక ఇక నెక్స్ట్ నుంచి కేసు మీద ఉన్న కొద్దిపాటి ఇంట్రెస్ట్ కూడా పోద్ది. బికాజ్ ఇంతలే అనిపిస్తది. ఆ తర్వాత కొద్దిగా హడావిడి చేస్తారు, బట్ ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. ఇక దెబ్బ అదురుసు కదు అని ప్రేక్షకులు అనుకోవాలి అని అనుకుని వాళ్లు సెట్ చేసిన క్లైమాక్స్ ట్విస్ట్ రానే వచ్చిద్ది. అది చూసాక ట్విస్ట్కి అవాక్ అవ్వడం కాదు, ఆవలెంతలు వచ్చాయి. అదొక కేసు, అదొక ట్విస్ట్, మళ్ళీ దాని ఏదో సస్పెన్స్ ఇస్తున్నాం అనుకునే రేంజ్లో రివీల్ చేయడం. అది చూసి కంప్లీట్గా కొలాప్స్. ఈ టైప్ ఆఫ్ ట్విస్ట్లకి ఫిలిం మేకర్స్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నా ఒపీనియన్. ఈ కాలంలో బికాజ్ అయిపోయింది పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్లో ఈ టైపు వాడితే సడన్ ఇంపాక్ట్ కాదు కదా, మినిమం తేగడం కూడా అవ్వట్లేదు. ఇక్కడ పెర్ఫార్మెన్సన్స్ వైస్ అందరూ బానే చేశారు. బిజిఎం ఏదో అలా పోతా ఉంటది. ఫైనల్లీ థ్రిల్లింగ్ అయితే ఏమీ లేదు నాకైతే. మీ ఇష్టం మరి. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ జియో హాట్స్టార్. అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్ దడం. మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్యూ. జై హింద్.